హలో గాయ్స్! ఈరోజు నేను మా అమ్మగారు కలిపి ఒక వెజిటబుల్ కర్రీని ప్రిపేర్ చేశాము. అదేంటంటే 'రాజులకే రారాజు' 'ద కింగ్ ఆఫ్ వెజిటబుల్స్' అదేనండి వంకాయ కూర. వంకాయ కూర చాలా మందికి నచ్చదు. కానీ ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా బాగుంటది. అందరికీ నచ్చుతది. ముందుగా 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి. తర్వాత మెంతుల పొడి, పసుపు ఒక చిన్న చిటికెడంతా యాడ్ చేయండి. మెంతుల వల్ల కర్రీలు, పులుసులు అన్నీ చిక్కదనం వస్తాయి. తర్వాత పసుపు. పసుపు వల్ల ప్రయోజనాలేంటో నాకన్నా మీకే బాగా తెలుసు. తర్వాత ఆనియన్స్ యాడ్ చేయండి. ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి ఒక 3 చిన్నగా కట్ చేసి యాడ్ చేయండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేయండి. కరివేపాకును కూడా బాగా కలిపి మూత పెట్టండి. ఒక 2 మినిట్స్ దాన్ని మగ్గనివ్వండి. ఇలా ఉల్లిపాయలన్నీ వేగిన తర్వాత వంకాయలు యాడ్ చేయండి. వంకాయలు నేను నిలువుగా కట్ చేసుకున్నాను. 12 దాకా వంకాయలు కట్ చేసుకున్నాను. ఇవి ఇందులో ఉల్లిపాయలలో వేసేసి బాగా వేపండి. వంకాయల్లో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు వేపండి. దీంట్లో ఉప్పు వేయండి. ఉప్పులు, కారాలు మన టేస్ట్‌కి తగినంత మీరు యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది ఉప్పులు, కారాలు ఎక్కువగా, తక్కువగా తినేవాళ్ళుంటారు. మీ టేస్ట్ బట్టి మీరు ఉప్పు, కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఒక్కసారిగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసేయండి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీయండి. చూసారా వంకాయలు బాగా మగ్గాయి. దీని తర్వాత కొంచెం మధ్యలో టమాటీలు యాడ్ చేయండి. ఇలా మధ్యలో వేయడం వల్ల టమాటీలు బాగా సాఫ్ట్‌గా అవుతాయి. బేగా కుక్ అవుతాయి. మూత పెట్టేసేయండి. ఒక 3 మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసిన తర్వాత మూత పెట్టేసేయండి. చాలామంది ఏం చేస్తారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయగానే కలిపేస్తారు. అలా కలపకుండా ఇలా ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి, కారం ఫ్లేవర్ అంతా వంకాయలకి పట్టుకుంటది ఇలా చేస్తే. ఒకసారి మళ్ళీ 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేయండి. వాటర్ మనం ఒక టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకోండి. మీకెక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా సెమీ గ్రేవీగా కావాలంటే ఒక చిన్న టీ కప్ అంత వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా సిమ్‌లో కర్రీని కుక్ అవ్వనివ్వండి. చూసారా? ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయింది. ఇలా రిలీజ్ అయింది అంటే కర్రీ అనేది అయిపోయిందనమాట. దీంట్లో కరివేపాకు యాడ్ చేయండి. చూసారా? చూడ్డానికే ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. ఇంక తింటే ఎంత అద్భుతంగా ఉంటదో. సో, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్‌లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్